Hi, welcome to Cosmic Numerology. నేను మీ నిశాంత్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమ్ కరెక్షన్ బై అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం 356 యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, లేకపోతే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ రోజు క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. సో ఈ విషయంలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోస్ ని కూడా 10 మందికి షేర్ చేయండి. సో విషయంలోకి వెళ్ళిపోదాము. సో మనకి 356 అనేవి డేట్ ఆఫ్ బర్త్ లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ అనేవి ప్లే చేస్తాయండి. సో అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనకి న్యూమరాలజీ పరంగా కానీ ఆస్ట్రాలజీ పరంగా కానీ మనకి 9 ప్లానెట్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ఈ 9 ప్లానెట్స్ కూడా అన్నిటికంటే రాజు అనేది మనకి కింగ్, నెంబర్ 1 ఎవరంటే నెంబర్ 1 అదే మన సూర్యుడు. సో సన్ ప్లానెట్ అనేది ఈ గ్రహాలన్నిటికీ రాజు అనమాట. కానీ మనం అక్కడక్కడ మనం వింటూ ఉంటాము, సో గురుబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేసి. సో దానికి ఉదాహరణే ఈ 3 నెంబర్ అనమాట. ఈ 3 నెంబర్నే మనం డివైన్ నెంబర్ అని, లక్ నెంబర్ అని కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే డివైన్ నెంబర్ అంటే ఏంటంటే వీళ్ళకి ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లో ఈ 3 అనేది ఉందో వాళ్ళకి దైవానుగ్రహంగా రావాల్సినటువంటి ఫలితం అనేది చాలా త్వరగా వస్తుంది అనమాట. అంటే ఏదైనా ఒక పూజ చేశారనుకోండి, ఆ పూజ ద్వారా వచ్చే ఫలితం అనేది చాలా స్పీడ్గా వస్తుంది. అదే ఇదే విధంగా మనకి ఈ 3 నెంబర్ అనేది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే మిస్ అయిందో వాళ్ళకి ఈ దైవానుగ్రహంగా రావాల్సినటువంటి ఫలితం అనేది చాలా లేట్ గా ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దీన్ని మనం లక్ నెంబర్ అని కూడా అంటాం కదా. సో ఈ 3 నెంబర్ అయితే ఎవరికైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళకి సడన్ లక్ అనేది కలిసి వస్తుంది. సో ఎవరికైతే ఈ 3 నెంబర్ అనేది లేదో వాళ్ళకి లక్ అనేది కూడా చాలా మనకి అందనంత దూరంలో ఉంటుందని క్లియర్ గా చెప్పొచ్చు అనమాట. సో అంతేకాకుండా సో ఈ 3 నెంబర్ అనేది మనకి ఎప్పుడైతే ఉందో ఈ గ్రహాలన్నింటికీ కూడా గురువు లాంటిది అనమాట. సో అందుకనే దీన్ని గురుగ్రహం అని అంటాం. అదే విధంగా దీన్ని ఇంగ్లీష్ లో మనం జూపిటర్ అని కూడా అంటాం అనమాట. ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎప్పుడైతే ఉందో అన్ని ప్లానెట్స్ యొక్క అనుగ్రహం కూడా మన యందు ఉన్నట్టు అనమాట. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్కి వెళ్ళామనుకోండి, ఆ స్కూల్లో మనకి గురువులు చెప్పే పాఠాలు ఎప్పుడైతే మనం శ్రద్ధగా విన్నామో సో ఆ గురువు తాలూకా విద్యలన్నీ మనకు వస్తాయి. మనం కూడా నేర్చుకుని ఒక మంచి టాపర్ గా మనం ఎదిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎప్పుడైతే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మన పైన ఉందో మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి మనం హ్యాపీగా ఉండడానికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ మనం 5 నెంబర్కి వెళ్ళినట్లయితే దీన్ని మనం ప్లానింగ్ నెంబర్ అని అంటాం అనమాట న్యూమరాలజీలో. సో ఈ ప్లానింగ్ నెంబర్ అనేది ఎవరికైతే మిస్ అయిందో వాళ్ళు చేసుకున్నటువంటి ఎటువంటి కార్యక్రమం అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిజినెస్ చేయాలని అనుకున్నాను అనుకోండి, ఆ బిజినెస్ ప్లానింగ్ చేసుకుంటారు, మొత్తం అంతా ప్లానింగ్ అంత పకడ్బందీగా చేస్తారు, కానీ ఆ ప్లానింగ్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ప్లానింగ్ కూడా చాలా బాగుంటుందండి వీళ్ళది. కానీ కొంతమంది చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు, కానీ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఆ ప్లానింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే సో వీళ్ళు చేసుకున్నటువంటి ప్లాన్ ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లో 5 నెంబర్ మిస్ అయినప్పుడు అనమాట. సో అందుకని దానికి బదులుగా మనం పేరులో ఏంటంటే 5కి సంబంధించినటువంటి NEHX అనేటువంటి లెటర్స్ అనేది యాడ్ చేస్తాము. మనం ఇందాక తెలుసుకున్నటువంటి 3 నెంబర్ గురించి అయితే CGLS అనే లెటర్స్ మనకి కావాల్సినటువంటి ప్లేస్ లో, మనకి అవసరమైనటువంటి ప్లేస్ లో పకడ్బందీగా పెట్టి సో దాన్ని నేమకరణం ద్వారా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ప్లానింగ్ అనేది ఎప్పుడైతే మిస్ అయిందో వాళ్ళు అనుకున్నటువంటి ఎటువంటి ప్లాన్ కూడా ముందుకు వెళ్ళదన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ లెటర్ని యాడ్ చేస్తామో సో అప్పుడు దాని తాలూకా ఎఫెక్ట్ అనేది ఇంచుమించుగా 60 to 70% రెక్టిఫై అవ్వడం అనేది జరుగుతుంది అనమాట నేమ్లో ఎప్పుడైతే యాడ్ చేస్తామో. సో అదేవిధంగా మనం ఇక తీసుకున్నట్లయితే సో మనకి 6 నెంబర్ అనేది మనకి శుక్రుడి నెంబరు, వేనస్. సో ఈ 6 నెంబర్ అనేది ఎప్పుడైతే మనకి దీన్ని మనం న్యూమరాలజీలో మనీ నెంబర్ అని అంటాము. ఈ నెంబర్ ఎవరికైతే ఉందో సో ధనానికి ఎప్పుడు ఇబ్బంది ఉండదండి. అంటే అది ఇక్కడ ఇబ్బంది ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి ఎల్లప్పుడూ కోట్లు కొలది ఉంటాయని కాదండి, కానీ అవసరానికి సరిపడా డబ్బు అనేది టైంకి ఎక్కడో దగ్గర నుంచి ఏదో విధంగా అరేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎప్పుడైతే మిస్ అయిందో వీళ్ళు ఆర్థికంగా ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా వీళ్ళ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. సో అది క్లియర్ గా మనం చెప్పొచ్చు కూడా. ఎప్పుడైతే ఈ 6 నెంబర్ మిస్ అయిందో వాళ్ళకి నేమ్ లో, అంటే డేట్ ఆఫ్ బర్త్ లో ఎప్పుడైతే మిస్ అయిందో నేమ్ లో మనం UVW అనేటువంటి లెటర్స్ వాటికి సంబంధించినటువంటి ప్లేస్ లో ఏ ప్లేస్ లో పెడితే వాళ్ళకి ఆ నేమ్ యొక్క ప్రొనౌన్సి అంటే చేంజ్ అవ్వకుండా ఉంటుందో, ప్రొనౌన్సియేషన్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందో చూసుకొని సో అక్కడ మనం దీన్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడైతే చేస్తామో వాళ్ళకి కూడా ఈ మనీ నెంబర్ అనేది ద్వారా రావాల్సినటువంటి సక్సెస్ రేట్ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్
మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దామండి. ఇప్పుడు 356 ఉంటే ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు రాణిస్తారనే విషయాన్ని. సో దీనికి మన ఎగ్జాంపుల్స్గా సినిమా స్టార్స్ని తీసుకుందాం. ఎందుకంటే ఇది 10 మందికి తెలుసు కాబట్టి వీళ్ళ పేర్లు మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన మెగాస్టార్ చిరంజీవి గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే మనకి 22/8/1955. సో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి 5 నెంబర్ ఉంది, అంటే ప్లానింగ్ అనేది ఉందన్నమాట. సో మెగాస్టార్ ఎప్పుడైతే మనం ప్లాన్ చేసుకున్నారో నేను సినిమాలో ఏ విధంగా అయినా సరే రాణించాలనే ఒక ప్లానింగ్ అనేది ఎప్పుడైతే చేసుకున్నారో ఆ ప్లాన్ని పకడ్బందీగా అమల్లో పెట్టి సక్సెస్ అనేది సాధించడం జరిగిందనమాట. కానీ ఇక్కడ 36 అనేవి మిస్ అయ్యాయి. 36 అనేది మిస్ అవ్వడం ద్వారా కొంచెం స్టార్టింగ్లో ఇబ్బందులు ఏర్పడినప్పటికీ పేరు మార్చుకున్న తర్వాత చిరంజీవిగా, సో ఈ చిరంజీవిలో సి అనేది మనకి 3ని సూచిస్తుంది, అదేవిధంగా వి అనేది మనకి 6ని సూచిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి పేరు ద్వారా మనకి 356 అనేది పరిపూర్ణంగా కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా మనకి నాగార్జున గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 29/8/1959. సో నాగార్జున గారి డేట్ ఆఫ్ బర్త్లో కూడా 36 మిస్ అయ్యాయి, కానీ ప్లానింగ్ నెంబర్ అయినటువంటి 5 ఉంది. సో ఫస్ట్ నుంచి కూడా ప్లానింగ్ అనేది వాళ్ళ ఫాదర్ ద్వారా చేసుకోవడం రావడం అనేది జరిగింది. అదేవిధంగా నేమ్లో కూడా చూసినట్లయితే మనకి ఈ 36 అనేవి నాగార్జునలో మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి యు అనేది 6ని సూచిస్తుంది. సో అదేవిధంగా జి అనేది మనకి 3ని సూచిస్తుంది అనమాట. సో నాగార్జున గారి పేరు కూడా కంప్లీట్గా మనకి 356తో కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. అదేవిధంగా మనకి వెంకటేష్ గారిని పేరు తీసుకున్నట్లయితే, విక్టరీ వెంకటేష్ గారి పేరు తీసుకున్నట్లయితే వాళ్ళ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 13/12/1960. సో ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుందండి వెంకటేష్ గారి పేరులో మనకి 36 అనేవి ఉండడం జరిగింది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో సో మనకి మిస్ అయిన నెంబర్ ఏంటంటే 5 మిస్ అయింది వెంకటేష్ గారికి. సో వెంకటేష్ గారి పేరులో మనం చూసినట్లయితే ఇంచుమించుగా 4 5s అనేవి రావడం జరిగిందనమాట. సో వెంకటేష్ గారి పేరు కూడా మనకి 356తో ఫిల్ అయింది. అదేవిధంగా మనకి నెక్స్ట్ నేమ్ మనం తీసుకున్నట్లయితే మనకి బాలకృష్ణ గారి నేమ్ తీసుకున్నట్లయితే సీనియర్ యాక్టర్స్ అందరూ ముందుగా వస్తున్నాం అనమాట. సో బాలకృష్ణ గారి నేమ్ తీసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే మనకి 10/6/1960 అనమాట. సో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది బాలకృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్లో 6 అనే నెంబర్ ఉంది, కానీ 3 5 అనే నెంబర్స్ 2 మిస్ అయ్యాయి. కానీ నేమ్లో చూసినట్లయితే ఎల్ అనే బాలకృష్ణలో ఎల్ అనేది 3ని సూచిస్తుంది, అలాగే HN అనేవి 2 కూడా 5ని సూచిస్తాయి అనమాట. సో ఇక్కడ బాలకృష్ణ గారి నేమ్ కూడా 356తో కంప్లీట్ అయ్యింది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే మహేష్ బాబు గారి పేరుని మనం డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుందాం. సో మహేష్ బాబు గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 9/8/1975. సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది మహేష్ బాబు గారి డేట్ ఆఫ్ బర్త్లో 5 ఉంది, కానీ 36 2 మిస్ అయ్యాయి. సో మహేష్ బాబులో మనం చూసినట్లయితే ఎస్ ఏమో 3ని సూచిస్తుంది, అదేవిధంగా యు ఏమో 6ని సూచిస్తుంది. సో మహేష్ బాబు గారి పేరు కూడా మనకి 356తో ఫిల్ అయిందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారి నేమ్ తీసుకుందాం, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం 8/4/1983. సో అల్లు అర్జున్ గారి పేరులో మనకి 3 అనేది క్లియర్గా కనిపిస్తుంది, కానీ 5 6 అనేవి క్లియర్గా లేవు. సో అందువల్ల మనకి అల్లు అర్జున్లో మనం చూసినట్లయితే 2 6లు ఉన్నాయి, 2 Uలు ఉన్నాయి, అలాగే ఒక N ఉంది. ఆ N ఏమో మనకి 5ని సూచిస్తుంది. సో అల్లు అర్జున్ గారి డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ నేమ్ చూసినట్లయితే 356 అనేది మనకి క్లియర్గా ఫిల్ అయ్యిందనమాట. అంతేకాకుండా నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి జూనియర్ ఎన్టీఆర్ నేమ్ మనం తీసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ డేట్ ఆఫ్ బర్త్లో మనకి 20/5/1983. సో ఇక్కడ క్లియర్గా మనకి 5 3 అనేది మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచినప్పుడు మాత్రమే ఇక్కడ 6 అనేది కనిపించడం అనేది జరిగిందనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కూడా మనకి 356తో మిక్స్ అయ్యి ఉందన్నమాట. నెక్స్ట్ మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకున్నట్లయితే, అలాగే డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 2/9/1971. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి 3 లేవండి, 3 5 6 3 లేవు, కానీ పేరులో సూపర్. ఎందుకంటే ఇక్కడ పవన్లో మనకి W అంటే 6కి బదులుగా W ఉంది, అలాగే N అంటే 5కి బదులుగా N ఉంది, అలాగే కళ్యాణ్లో మనకి 3కి బదులుగా L అనేది మనకి ఉండడం అనేది లెటర్స్ ఇన్వాల్వ్ అయి ఉండడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ 8 మెంబర్స్లో కూడా కంప్లీట్గా మనకి డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయిన నెంబర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి నేమ్లో కూడా ఉండడం జరిగింది. సో తద్వారా వీళ్ళు అధికమైనటువంటి వాళ్ళు ఆశించినటువంటి సక్సెస్ని ఈజీగా పొందగలిగారని చెప్పవచ్చు. సో ఇదే అండి మనకి 356 ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అందుకనే మనం డేట్ ఆఫ్ బర్త్లో 356 మిస్ అయినట్లయితే వాళ్ళ నేమ్లో యాడ్ చేయడానికి చూడాలన్నమాట. ఎటువంటి ప్లేస్లో వీళ్ళకి పెడితే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందని చూసి వాళ్ళ యొక్క
డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా వారి యొక్క నేమ్ని చూసుకొని ఇవన్నీ మనం యాడ్ చేసి ఒక మంచి నేమ్ని సజెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు కూడా పురోగతి చెందుతారని, మంచి సక్సెస్ని వీటి ద్వారా పొందగలరని మనకు కూడా ఘంటాపథంగా చెప్పవచ్చు. సో ఇదండి ఈరోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.